గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి అన్నారు. మున్సిపల్ పరిధిలోని 1వ, 2వ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా పండుగ నిర్వహించిన సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన నర్సారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 20 వార్డులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలపై ప్రజలను చైతన్యం చేయాలని స్పష్టం చేశారు. త్వరలోనే గజ్వేల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా గత పాలకుల తప్పిదాల ఫలితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అక్రమాలు చోటు చేసుకోగా సరిచేసి అర్హులకు ఇవ్వాలని కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు పంపిణీ చేస్తుండగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన చేపట్టడంతో ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నట్లు విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల అమలులో ముందుండగా రైతు రుణమాఫీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యోగ కల్పన, రైతు సంక్షేమం, నేతన్నల ఆర్థికాభివృద్ధి, మహిళా అభ్యున్నతి, దళితుల సంక్షేమం తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా 2వ వార్డు అధ్యక్షులుగా మల్లారెడ్డి, 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కప్ప మహేష్ ను ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు అంక్షారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, మాజీ కౌన్సిలర్లు షహానా సమీర్, సుభాష్ చంద్రబోస్, రామచంద్ర చంద్రాచారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్క రాములు గౌడ్, నాయకులు షరీఫ్, కొండల్రెడ్డి, దయ్యాల యాదగిరి, రమేష్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, గుంటుకు శ్రీనివాస్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉండాలి అనే ఆలోచనతో ఇక్కడ మేము ఇప్పుడు డిక్లేర్ చేసుకుంటున్నాము. ఈ ఊరికి పెద్ద మనుషులుగా మల్లారెడ్డితో పాటు మా కొండల్రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మనుషులుగా ఉంటారు. కానీ రేపు ఈ వార్డు ఎస్సీ రిజర్వేషన్ అయిందనుకో, వీళ్ళంతా ఊరు గ్రామస్తులు అందరు కూడా కలిసి మా మహేష్ను అభ్యర్థిగా ప్రకటిస్తున్నాము ఇప్పుడు. ఎందుకంటే గజ్వేల్లో అవతల పార్టీని ఏ విధంగా ఢీకొనాలి, ఏ విధంగా మనం ప్రజలకు పోవాలనే ఆలోచనతో ఈ గ్రామస్తుల ఏకగ్రీవంగా మహేష్ను డిక్లేర్ చేస్తున్నారు. మేము మహేష్ను క్యాండిడేట్గా కూడా అనౌన్స్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులు కూడా మా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ఎంతమంది కష్టపడ్డారు, ఎవరు ఎట్లెట్లా కష్టపడ్డారు అన్ని కళ్ళారా చూసిన. నేను ఒక డీసీసీ అధ్యక్షుడిని, గజ్వేల్ ఇన్ఛార్జ్ని. కాంగ్రెస్ పార్టీ అంటే మా అందరి, మా కుటుంబాన్ని. ఎవరో ఒకళ్ళిద్దరు నిన్న మొన్న వచ్చో లేకపోతే మేం పెత్తనం చేస్తాము, మాకు పదవి రాలేదని ఇంకో దుగ్నం పెట్టుకుంటే నడవది. ఇప్పుడు మేము మార్కెట్ కమిటీ ఇచ్చినాం, అందరిని అడిగే ఇచ్చినాం. ఎవరికో ఒక ఆయనకు రిజర్వేషన్ లేదు, వచ్చేసారి ఇస్తామని కూడా చెప్పినాం. వాళ్ళు పోయి మాది ఇంకో గుంపు అంటే ఇక్కడ ఏ గుంపుది కూడా నడవనీయం. 20 వార్డులకు 20 వార్డులు కూడా మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి ఈడ నర్సారెడ్డిగా ఇన్ఛార్జిగా డీసీసీ అధ్యక్షునిగా నేనే 20 వార్డులు నేనే ఇస్తా. అది కూడా నేను ఒక్కని కాదు, ఇక్కడ ఉన్న మా టీం అంతా కలిసి నిన్న రాత్రి ఒకళ్ళ దగ్గరికి పోయినాం. ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేద్దామనుకున్నాం, ఆయన కొంచెం టైం కావాలన్నాడు. ఇవాళ కూడా వీళ్ళందరినీ మాట్లాడి డిసైడ్ చేసి రేపో వారంకు చేద్దామన్నారు. కానీ వీళ్ళందరూ ఇవాళనే చేయాలి, ఇప్పుడే చేయాలంటే ఇక్కడ మా మహేష్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేస్తున్నాం. ఇదే విధంగా ప్రతి వార్డుకు పోతాం, అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకుంటాం, అక్కడ ఉన్న నాయకులను అడుగుతాం. రిజర్వేషన్ వస్తే మహేష్ ఉంటాం. క్యాసారం గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈరోజు గత 10 సంవత్సరాలుగా గజ్వేల్కు ఒక ముఖ్యమంత్రి ఉండి కూడా మన గజ్వేల్ కాన్స్టిట్యూన్సీని ఎలాంటి అభివృద్ధి చేయలేదు. బీద ప్రజల గోస పుచ్చుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో మనం పనులన్నీ చేసుకోవచ్చు అని చెప్పి నరసన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనమంతా కూడా కాంగ్రెస్ దిక్కు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు మాటలే ఇచ్చారు తప్ప ఏం చేయలేకపోయారు. ఎంతోమంది ఇల్లు కోల్పోయారు. వాళ్ళ నిరాశ్రలు చేసిన కేసీఆర్ గారు 11 ఏళ్ల నుంచి కూడా ఒకసారి క్యాసరం కానీ గజ్వేల్కి వచ్చిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రిని 2 సార్లు ఎన్నుకుంటే కూడా గజ్వేల్ ప్రజల గోస ఉంచుకున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఈ యొక్క క్యాసరం నుంచి గెలిచిన నాయకులు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ జెండా ఆవిష్కారానికి వచ్చిన మన డిసిసి అధ్యక్షుడు, సిద్దిపేట అధ్యక్షుడు నరసన్న గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మా క్యాసారం ప్రజల తరపున పాదాభివందనం తెలియజేస్తూ, నేను ఈరోజు ముఖ్యంగా చెప్పేది ఏంటనంటే, నిన్న మొన్న కొంచెం మిస్గైడ్ అయింది. నేను అన్నకు కూడా ఒకటే విషయం చెప్పిన, ఏది ఉన్నా ఊరందరం కలిసి ఒక కలిసికట్టుగా పనిచేసుకుంటామనే ఉద్దేశంతో అన్న వాళ్ళకు మొన్న నుంచి నేను అదే విధంగా చెప్పిన. నేను అదే విధంగా నేను ఏమని చెప్తున్నానంటే, ఎటువంటి గ్రూప్ రాజకీయాలు కానీ ఎటువంటి
ఇంకా నాకు పదవి ఇది రాలేదనేది అటువంటివి లేకుండా 10 మందితో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా మనం గెలిపించుకుందాం, ప్రజలకు ఏ విధంగా సేవ చేద్దాం, అదేదో మనకు పదవి వస్తేనే చేద్దామనే ఉద్దేశం అనేది కాదు. దయచేసి నేను ఈ మీడియా ద్వారా తెలియజేయాల్సింది ఏమనుకున్నా, భాస్కర్ కానీ బాబా కానీ పార్టీకి ఇప్పుడు కూడా మేము ఇందులోకి రమ్మని చెప్తున్నాము. రాకుండా ఇప్పుడు మమ్మల్ని పార్టీకి తీసుకొచ్చి వాళ్ళు ఏదో సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఏదో డిసిషన్ చేసుకుంటే అది కష్టము, మనము అధికారం కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా, మన కేసారం ప్రజలందరూ కూడా నేను చెప్తున్నా, మన ఒక్క ఊరే కాదు, మనకు రాజిరెడ్డిపల్లె ఉంది, మహతి స్కూల్ ఉంది, వాళ్ళు కూడా మనకు ఎంతో సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా అన్ని విధాలుగా మనకు సపోర్ట్గా ఉండరు. ఆ విధంగా అందరం కలిసి పని చేసుకుందామని చెప్తున్నాం. ఏ పని ఇచ్చినా రేపు అవకాశం వచ్చినప్పుడు ఎవరికి పని ఇచ్చినా నేను ఒక క్యాండిడేట్ కార్యకర్త లెక్క కష్టపడి అనునిత్యం ప్రజల గురించే పోరాడే వ్యక్తి లెక్క ఉంటా. కానీ నేను ఏదో పదవులకు మిగతా డబ్బు అటువంటి పనులకు నేను లొంగను. నేను ఈ విధంగా కూడా ఇంకొకటి చెప్తున్నా, నరసన్న ఇవాళ మా ఆహ్వానం మేరకు కేసారం వచ్చి ఈ కార్యక్రమానికి ఇంత విజయవంతంగా చేసిన కేసారం ప్రజల తరపున కూడా నరసన్నకు ధన్యవాదములు.